బ్రేకింగ్ న్యూస్ భయ్యా సన్నీ యాదవ్ బయటికి వచ్చాడు. భయ్యా సన్నీ యాదవ్ కొన్ని రోజుల నుంచి ఆచూకీ తెలియడం లేదు. భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ తీసుకువెళ్ళిందా, లేదంటే ఐఎస్ఐ కిడ్నాప్ చేసిందా, లేదా భయ్యా సన్నీ యాదవే ఎక్కడైనా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా, తనే హైడ్ అయిపోయి, లేదా బెట్టింగ్ మాఫియా తీసుకువెళ్ళిపోయిందా అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కొన్ని క్వశ్చన్స్తో ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్కి ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్కి మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతోంది. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికుడు ఇద్దరూ కూడా ప్రపంచాన్ని చుడుతూనే ఉన్నారు, ప్రపంచ యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ఇద్దరు ప్రపంచ యాత్రికులకు జరుగుతున్న కోల్డ్ వార్ ఇది. భయ్యా సన్నీ యాదవ్కు ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 40 లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అటు ప్రపంచ యాత్రికుడు కూడా ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్ కంటే ఎక్కువగానే ఉన్నారు. సో ఈ ఇద్దరు ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన ఈ ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వార్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు, ఎందుకంటే లక్షల మంది ఇద్దరికి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. భయ్యా సన్నీ యాదవ్ ఏదో ఒక రకంగా వ్యంగ్యమైన ట్వీట్ ప్రపంచ యాత్రికుని గురించి చేస్తూ ఉంటే, భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసుకుని ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చాలా వీడియోస్ కూడా చేస్తున్నాడు. నిజానికి మీకు గుర్తుందా, కొన్ని రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్లో తీసుకుని వెళ్ళిపోయారు భయ్యా సన్నీ యాదవ్ని. చెన్నై ఎయిర్పోర్ట్లో మిస్ అయిపోయాడని. అప్పటి నుంచి భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, ఆచూకీ కూడా తెలియడం లేదు. భయ్యా సన్నీ యాదవ్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫాలోవర్స్ కూడా కంగారు పడుతున్నారు. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు. ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్వీట్ చేశాడు. అంతేకాదు సింహాచలం వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్. సింహాచలం వెళ్ళి అక్కడ అప్పన్నను దర్శించుకుని సింహాచలం నుంచి కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు భయ్యా సన్నీ యాదవ్ ఫాలోవర్సా, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఫాలోవర్సా? వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వార్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? ఒకరు సంబంధం లేకుండా ఎవరి వీడియోస్ వాళ్ళు చేసుకుంటే బాగున్ను అని అనిపిస్తోందా, లేదా భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చేస్తున్న కామెంట్స్? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బులతోనే ఇల్లు కడుతూ ఉన్నాడు. లక్షల రూపాయలు విలువ చేసే కొన్ని బైక్స్ని కొన్నాడు. కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు వీడియోస్ ఒకవైపు అలా ఉంటే, భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాడు. పెహల్గాం దాడికి సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. నిజానికి ఆ సమయంలో కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. మనం చూసాం, జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకి మన సమాచారాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్కి, భారతదేశం నుంచి తరచూ పాకిస్తాన్కి ఎవరు వెళ్తూ ఉన్నారు, రీసెంట్గా ఎవరు వెళ్ళారు, ఈ వివరాలన్నీ కూడా సేకరించారు. మేడం ఎన్ అనే ఒక కోడ్ నేమ్తో మేడం ఎన్ నౌషేరా, ఆమె వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తోంది, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తోంది అంటూ మాటలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్ళాడు. పెహల్గాం దాడి సమయంలో అక్కడే ఉన్నాడు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏమైనా సమాచారాన్ని అందించాడా అనే ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, తను విచారించడానికి ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్లారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. నౌషేరాను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జ్యోతి మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా ఏకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కులుకుతూ భారత సమాచారాన్ని వాళ్ళకు చేరవేస్తూ ఉన్న ఒక దుర్మార్గురాలు. నిజంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక దేశద్రోహిగా చెప్పుకోవాలి. ఆ భారత సమాచారాన్ని అందంగా ఉన్నాను అని అనుకుని తన అందచందాలతో ఇక్కడ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తూ ఉన్నటువంటి దేశద్రోహి జ్యోతి మల్హోత్రాని ప్రతి ఒక్కరూ కూడా దేశం నుంచి బహిష్కరించాలి, ఆమెను జీవితాంతం జైల్లో పడేయాలి అంటూ అందరూ కూడా తిట్టారు. సో మీరు కూడా జ్యోతి మల్హోత్రా గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? జ్యోతి మల్హోత్రాపై మీకు ఎటువంటి కోపం ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి భయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? నా అన్వేష్ అంటున్నట్టు ఒక 4 రోజుల క్రితం నా అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో నా అన్వేష్ ఏమన్నాడు? భయ్యా సన్నీ యాదవ్ కనిపించట్లేదు ఒక 14 రోజుల నుంచి. భయ్యా సన్నీ యాదవ్ కనిపించకుండా ఉండటానికి 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాల్లో 25% ఒకటి, 25% ఒకటి, 25% ఒకటి, ఇంకొక 25% ఒకటి అని చెప్పాడు. అందులో మొదటి చెప్పిన కారణం ఏంటి? నా అన్వేష్ ఎన్ఐఏ తీసుకుని వెళ్ళిపోయిందా, పాకిస్తాన్ వెళ్ళాడు కాబట్టి పాకిస్తాన్ వెళ్ళొచ్చిన వాళ్ళని ఎన్ఐఏ విచారిస్తూ ఉంది కాబట్టి ఎన్ఐఏ తీసుకువెళ్ళిందా, ఇది 25% అని. ఆ తర్వాత ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇది కూడా 25% అన్నాడు. ఆ తర్వాత బెట్టింగ్ కంపెనీలు భారీగా డబ్బులు ఇచ్చాయి, ఆ స్థాయిలో ప్రమోషన్ చేయలేదు,
కొద్దిగానే ప్రమోషన్ చేశాడు కాబట్టి డబ్బులు తిరిగి ఇవ్వడంలో విఫలమైనందుకు బెట్టింగ్ మాఫియా భయ్యా సన్నీ యాదవ్ను కిడ్నాప్ చేసిందా? ఇక భయ్యా సన్నీ యాదవ్కి వ్యూస్ తగ్గిపోయాయి అని నా అన్వేష్ అంటూ ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్కి వ్యూస్ తగ్గిపోయాయి కాబట్టి భయ్యా సన్నీ యాదవే తన వ్యూస్ని పెంచుకోవడానికి, సింపతిని క్రియేట్ చేసుకోవడానికి తనకు తానుగానే ఎక్కడికో వెళ్ళి దాక్కుని ఈ కిడ్నాప్ అయినట్టుగా ఇదంతా డ్రామా ఆడుతున్నాడా జనాల్లో అనే అనుమానాలను వ్యక్తం చేశాడు. నా అన్వేష్ నిజానికి ఇప్పటిక్కడ కూడా భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు ఏమంటారు అంటే, నా అన్వేష్ తనకు సంబంధించిన యాత్రలు చేసుకుని తనకు సంబంధించిన వీడియోస్ పెట్టుకోకుండా భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు టార్గెట్ చేస్తామని భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు అంటారు. నా అన్వేష్ అభిమానులు ఏమంటారు, భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి నా అన్వేష్ చెప్పడం గొప్ప దేశభక్తుడు నా అన్వేష్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్, దేశభక్తుడు అని అన్వేష అభిమానులు అంటూ ఉంటారు. సో మీరేమంటూ ఉన్నారు? మొత్తానికి వీళ్ళిద్దరి కోల్డ్ వార్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు, ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాడు. కానీ భయ్యా సన్నీ యాదవ్ మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే ఎన్ఐఏ కిడ్నాప్ చేసిందా, లేకపోతే నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా? లేదు మరో 2 డౌట్లు నా అన్వేష్ అంటున్నట్టుగా ఐఎస్ఐ ఉగ్రవాదులు తీసుకెళ్లారా, లేదంటే బెట్టింగ్ మాఫియా తీసుకువెళ్ళిందా? మరి భయ్యా సన్నీ యాదవ్ మాత్రం నేను ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా ఉండడానికి కారణం ఇది అని చెప్పలేదు. కానీ వచ్చి రాగానే ఏం పెట్టాడో తెలుసా పోస్ట్? ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక పోస్ట్ని చూపించబోతున్నాను. నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఒక ఆపద సమయంలో ఉన్నాడు. అదిగో చూడండి ఒకసారి. ప్రపంచ యాత్రికుడు చేసిన ట్వీట్, I'm in most dangerous countries, everything so bad, so worst. Last night kidnapped by unknown people. Now they released me. Next 4 days are very difficult because of country situations. ఆ కంట్రీలో ఉన్న సిచ్యుయేషన్స్ రాబోయే 4 రోజులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ నాట్ హనీమూన్, ఇది హనీమూన్ కాదు. యాజ్ ఏ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. నేను ప్రపంచ యాత్రికుడిగా తిరుగుతుంటాను కాబట్టి, అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాను కాబట్టి, ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఒక దారుణమైనటువంటి దేశంలో ఉన్నాను, సిచ్యువేషన్స్ వరస్ట్గా ఉన్న దేశంలో ఉన్నాను. నన్ను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి నన్ను వదిలేశారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాలి కదా ఇన్ఫ్లుయెన్సర్ అన్న తర్వాత అని నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఒక ట్వీట్ చేశాడు. దానికి భయ్యా సన్నీ యాదవ్ ఏం ట్వీట్ చేశాడో తెలుసా? చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. సన్నీ యాదవ్ అంతే వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అన్నయ్య నేను వచ్చేసా వైజాగ్, రేపు మీ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్కి ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్కి సోషల్ మీడియాలో విపరీతమైన కోల్డ్ వార్ జరుగుతుంది. భయ్యా సన్నీ యాదవ్, నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఒకరికొకరు మంచి సంబంధాలే ఉండేవి. కానీ ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని ఒక వీడియోని పోస్ట్ చేశాడు నా అన్వేష్, అప్పుడు ఇద్దరి మధ్య చెడింది. ఇద్దరు అభిమానులు కూడా ఒకరికొకరు తిట్టుకున్నారు, సోషల్ మీడియాలో వార్ చేసుకున్నారు, పోస్టులు పెట్టుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ చేసే వీడియోస్ కింద నా అన్వేష్ ఫాలోవర్స్ ట్వీట్లో మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు. అలాగే నా అన్వేష్ పోస్ట్ చేసే వీడియోస్ కింద భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు కూడా నా అన్వేష్ని తిడుతూ కొన్ని మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి మధ్య వార్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నేను విపత్కర పరిస్థితుల్లో ఉన్నాను, ఒక డేంజరస్ కంట్రీలో ఉన్నాను, ఎవరో తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, రిలీజ్ చేశారు. కానీ రాబోయే 4 రోజులు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయని నా అన్వేష్ పోస్ట్ చేస్తే దానికి కొంచెం వెటకారంగా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికీ నా అన్వేష్ కొన్ని కమెంట్స్ చేశాడు. అదే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాడు భయ్యా సన్నీ యాదవ్, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. సో వీళ్ళ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. సింహాచలం వెళ్ళి సింహాచలం అప్పన్న టెంపుల్ దగ్గర నుంచి అప్పన్న టెంపుల్ ముందు నిలబడి అక్కడ ఫొటోస్ దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ ట్వీట్ నా అన్వేష్ చేసిన ట్వీట్ని రీట్వీట్ కూడా చేశాడు. దాని కింద ఎడిట్ చేసి నేను వచ్చేసా, మీ ఇంటికి వెళ్తా, అమ్మా నాన్నకి చెప్తా, నువ్వేం భయపడుకో అంటూ ఒక ధైర్యం చెప్తున్నట్టుగా. అఫ్కోర్స్ కొంచెం వెటకారమే కనిపిస్తుంది. మీకేమన్నా వెటకారం కనిపిస్తుందా ఇందులో? మీకు వెటకారం కనిపిస్తుందా, లేదంటే నిజంగా ధైర్యం చెప్పాడు భయ్యా సన్నీ యాదవ్ అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే నా అన్వేష్ ఇంటికి వెళ్తాడా?
నాన్ వెజ్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంటుంటాడు, ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు, వీడియోస్ పోస్ట్ చేస్తాడు. నాన్ వెజ్ కుటుంబ సభ్యులు వైజాగ్లోనే ఉంటారు. ఇప్పుడు అమ్మా నాన్నకి నీ విషయం గురించి చెప్తాలే, ధైర్యం చెప్తా అంటూ ఉన్నాడు. నిజంగా ధైర్యం చెప్పడానికి భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు నాన్ వెజ్ ఇంటికి వెళతాడా, లేదంటే ఊరికే కావాలని పోస్ట్ చేశాడా, గిల్లటానికి పోస్ట్ చేశాడా? ఇద్దరు కూడా ఒకరికొకరు సోషల్ మీడియాలో గిల్లుకుంటూ ఉన్నారు, గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇమేజ్ని నాన్ వెజ్ పెద్ద ఎత్తున డ్యామేజ్ చేశాడు అంటూ భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు, భయ్యా సన్నీ యాదవ్ అనుచరులు కూడా నాన్ వెజ్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు, విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పుడిద్దరు కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు గిల్లి కజ్జాలను చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఎవరైనా కమెంట్ చేస్తే నేను వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. భయ్యా సన్నీ యాదవ్ ఎవరు వీడియోస్ వాళ్ళు చేసుకుంటే మంచిది, ఇలా విమర్శించుకోకుండా అనుకుంటూ ఉన్నారా? లేదు భయ్యా సన్నీ యాదవ్ పై నాన్ వెజ్ చేస్తున్న ఆరోపణలు నిజమని మీరు నమ్ముతూ ఉన్నారా, అబద్ధం అని అనుకుంటూ ఉన్నారా? మీరు నిజమని నమ్ముతూ ఉంటే ఆ కమెంట్ కూడా చేయండి, అబద్ధం అని అనుకుంటూ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. మొత్తానికి ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పైగా ఒక్కొక్కరికి ఏమీ వేలల్లో లేరు, లక్షల్లో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. కొన్ని సందర్భాల్లో అనుకోవచ్చు, మీరు కూడా ఎవరైనా అనుకోవచ్చు, అబ్బా వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మనకెందుకు అబ్బా ఈ గొడవ అని మీరు కూడా అనుకోవచ్చు. మరి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఒకరికి ఏకంగా 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొకరికి అన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. వీడియో పెట్టడమే లక్షల్లో చూస్తారు, మరి మీరే కదా ఫాలోవర్స్. సో ఇద్దరు ఫాలోవర్స్ మీరందరూ అయితే ఈ చూసే వాళ్ళు చాలామంది, ఈ వార్తను చూస్తున్న వాళ్ళు చాలామంది భయ్యా సన్నీ యాదవ్ ఫాలోవర్స్ ఉన్నారు, నాన్ వెజ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉన్నప్పుడు, గిల్లుకుంటూ ఉన్నప్పుడు, గిల్లు కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాన్ వెజ్ చేస్తున్న ఈ భయ్యా సన్నీ యాదవ్ పై చేస్తున్న విమర్శలని మీరు నమ్ముతున్నారా లేదా, వాటిని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ భయ్యా సన్నీ యాదవ్ని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇన్ని రోజులు భయ్యా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఏమన్నా అడగాలనుకుంటూ ఉన్నారా? నాన్ వెజ్ చేస్తున్న విమర్శలకు ఒక వీడియోని చెయ్యని మీరేమైనా అడగాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు గుడికి వెళ్ళొచ్చాడు, మరి ఇన్ని రోజులు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాడు, పాకిస్తాన్లో వీడియోస్ చేశాడు. పహల్గామ్ దాడి జరుగుతున్నప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. అయితే అదే సమయంలో కొన్ని రోజుల ముందు నుంచి బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అలజడి జరుగుతుంది. తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, ప్రమోట్ చేసిన వాళ్ళు స్టేషన్కి పిలిచి విచారిస్తూ ఉన్నారు, నోటీసులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ను కూడా అరెస్ట్ చేస్తారేమనే భయంతో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉండిపోయాడంటూ చర్చ జరుగుతోంది. ఆ తర్వాత పహల్గామ్ దాడి, మన ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఇండియాకు రావడం మొదలుపెట్టాడు. అది కూడా ఎందుకు ఇండియాకు రావాలనుకున్నాడు? ఎవరి దేశస్తులు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు. సో పాకిస్తాన్లో అప్పటికే ఉన్న ఒక యూనివర్సిటీని భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఒక యూనివర్సిటీని సందర్శించబోతున్నానంటూ కూడా వీడియో పెట్టాడు. కానీ ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ ఇండియాకు వచ్చేశారు, భారతదేశంలో ఉన్న పాకిస్తానీలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు భయ్యా సన్నీ యాదవ్ని. సో భయ్యా సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. మరి ఎవరు పట్టుకున్నారు? భయ్యా సన్నీ యాదవే కనిపించకుండా పోయాడా కావాలి అని, లేదంటే భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ విషయం కల్పిద్దామని అనుకుంటూ ఉంది బిగ్ టీవీ. సో భయ్యా సన్నీ యాదవ్ ఒకసారి అందుబాటులోకి వస్తే మీ అందరికీ కూడా నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాం. లైవ్ మన కాల్ మనం తీసుకుందాం మరికొద్దిసేపట్లో. సో మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతానికి భయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజులు కనిపించకుండా ఉండటానికి, వచ్చిన వెంటనే సింహాచలం వెళ్ళటానికి, సింహాచలం వెళ్ళి వైజాగ్ వెళ్తున్నాను అంటూ నాన్ వెజ్ గురించే డైరెక్ట్ కామెంట్ చేయడానికి కారణం ఏంటని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.